సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రాఫిట్ అవడానికి మనము చాలా మంచి స్ట్రాటజీస్ అయితే ఫాలో అవుతుంటాం. అయినా సరే మనకు ఎక్కువ సార్లు లాస్ అయితే వస్తుంటుంది. సో అలా కాకుండా జస్ట్ మీరు ఈ ఒక్క క్యాండిల్ గురించి నేర్చుకోండి, మీకు 90% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. అంటే మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే 9 ట్రేడ్స్ అనేది సక్సెస్ అవుతాయి. ఈ క్యాండిల్ నేను యూజ్ చేసుకొని ఎక్కువ సార్లు అయితే ట్రేడ్ అయితే చేస్తుంటాను. సో నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆ క్యాండిల్ పేరు వచ్చేసి హ్యామర్ క్యాండిల్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో హ్యామర్ క్యాండిల్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఈ హ్యామర్ క్యాండిల్ ప్రకారంగా మనము ఎంత స్టాప్ లాస్ పెట్టాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు లైవ్ లో అయితే చూపిస్తూ నేర్పిస్తాను. మీరు సీరియస్ గా ఇంటర్డే ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కనుక వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో హ్యామర్ క్యాండిల్ మనకు ఏ విధంగా కనిపిస్తుందని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డయాగ్రామ్ మీరు గమనిస్తే కనుక మనకి ఇక్కడ ఒక లైన్ అయితే ఉంది కదా. సో తర్వాత మనకి ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లో గ్రీన్ బాక్స్ అయితే ఉంది. దీన్ని మనము బాడీ ఆఫ్ ద హ్యామర్ క్యాండిల్ అని చెప్తాం. అలాగే మనకి కింద తోక ఒకటి ఉంది, పెద్దగా ఒక తోక అయితే ఉంది, పైన కూడా ఒక చిన్నగా తోక అయితే ఉంది కదా. సో దీన్ని మనము విక్స్ అంటాం అన్నమాట. సో బాడీ తర్వాత విక్స్. సో ఈ హ్యామర్ క్యాండిల్ లో మనకు ఓవరాల్ గా 4 ప్రైస్ అయితే ఉంటాయండి. 4 ప్రైస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ప్రైస్ వచ్చేసి ఓపెనింగ్ ప్రైస్, నెక్స్ట్ లో ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, హైయర్ ప్రైస్. ఈ విధంగా ఈ హ్యామర్ క్యాండిల్ మనకు 4 రకాల ప్రైస్ అయితే చూపిస్తుంది. సో ఈ 4 ప్రైజెస్ మనకు ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుందో మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనం ఎందుకు ఈ హ్యామర్ క్యాండిల్ అంత ఎక్కువగా నమ్ముతామని చెప్పేసి బయింగ్ పర్పస్ కోసం. అలాగే కొన్ని సార్లు మనకు హ్యామర్ క్యాండిల్ బాడీ ఉంది కదా, ఈ బాడీ పైన ఈ తోక ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. పక్కన మీరు డయాగ్రామ్ చూసుకోవాలి. ఈ డయాగ్రామ్ మనకు తోక అయితే లేదు. సో ఒకవేళ హ్యామర్ క్యాండిల్ పైన తోక ఉండకపోతే కనుక క్లోజింగ్ ప్రైస్ అలాగే హై ప్రైస్ రెండు ఒకటే అవుతాయి, రెండు సేమ్ అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు మనము ఈ హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ వెనక ఉన్న స్టోరీ ఏంటో చూద్దామండి. సో ఎందుకు మనం ఇంత బలంగా నమ్ముతున్నాము, మనం బై చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి. ఓకే, సో ఆ స్టోరీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు హ్యామర్ క్యాండిల్ చూస్తున్నారు కదా. సో ఈ హ్యామర్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఓపెనింగ్ ప్రైస్, ఓకే, సో స్టాక్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గా 250 రూపీస్ అనుకుందాం. 250 దగ్గర ఓపెన్ అయింది. ఓకే, సో ఇది ఓపెనింగ్ ప్రైస్ అనమాట. ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ సెల్లర్స్ కనుక సెల్ చేస్తే స్టాక్ ప్రైస్ ఈ విధంగా పడిపోతా వస్తూ ఉంటుంది. ఈ విధంగా పడిపోతుంది స్టాక్ ప్రైస్. ఓపెనింగ్ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో 250 రూపీస్ ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఏమన్నా సెల్లర్స్ కన్నా సెల్ చేస్తే మార్కెట్ ఈ విధంగా కిందకి పడిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా అప్ టు 200 రూపీస్ వరకు పడిపోయింది మార్కెట్. అంటే అంతవరకు సెల్లర్స్ సెల్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇక్కడ ఒకవేళ బయర్స్ కనుక బై చేశారనుకోండి, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ విధంగా పైకి వెళ్తుంది ఇంతవరకు. సో ఇది 300 రూపీస్ అనుకుందాం. 300 రూపీస్. సో మార్కెట్ 250 రూపీస్ దగ్గర స్టార్ట్ అయింది, అక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి సెల్లర్స్ అనేది సెల్ చేస్తారు కాబట్టి మార్కెట్ పడిపోయింది కిందకి, అప్ టు 200 రూపీస్ వరకు పడిపోయింది. కానీ ఎప్పుడైతే 200 రూపీస్ పడిపోయిందో మార్కెట్, చాలా మంది బయర్స్ ఇది తక్కువ ప్రైస్ కదా, ఈ స్టాక్ తక్కువ ప్రైస్ వచ్చింది కదా, మనం బై చేద్దామని చెప్పేసి బయింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే బయింగ్ స్టార్ట్ చేస్తారో మళ్ళీ ప్రైస్ అనేది ఈ విధంగా స్లోగా 220, 240, 250 ఈ విధంగా ప్రైస్ అవుతా వస్తూ ఉంటుంది. అప్ టు 300 రూపీస్ వరకు బయర్స్ అనేది బై చేస్తారు. 300 రూపీస్ వచ్చింది కాబట్టి కొంతమంది బయర్స్ ఏం చేస్తారంటే నాకు వచ్చిన ప్రాఫిట్ చాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు సెల్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చేస్తుంది. సో ఇది మనము 270 అనుకుందాం. అప్ టు వాళ్ళు 270 వరకు సెల్ చేస్తారు అనుకుందాం. 270 సెల్ చేస్తారు ఇంతవరకు. సో ఇప్పుడు మనము ఈ ఓపెనింగ్ ప్రైస్, ఈ క్లోజింగ్ ప్రైస్ మనం రెండు జాయిన్ చేసుకుంటే మనకు ఒక బాక్స్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఒక బాక్స్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది ఓపెనింగ్ ప్రైస్. ఎంతవరకు మనకు లో పోయిందో అది లో ప్రైస్ అనమాట, లో ప్రైస్. తర్వాత ఎంతవరకు హై పోయిందో ప్రైస్ అనేది అది హై ప్రైస్. ఫైనల్ గా ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, 270 క్లోజ్ అయింది, అది క్లోజింగ్ ప్రైస్ సి. సో ఈ విధంగా మనకు ఈ హ్యామర్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఓవరాల్ ఫార్మేషన్ లో బయ్యర్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వగానే సెల్లర్స్ ప్రైస్ ని కిందకి తోసేసినా సరే బయ్యర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి బై చేసుకుంటూ వచ్చి అప్ టు 300 వరకు వెళ్ళి ఫైనల్ గా 270 దగ్గర క్లోజ్ అయింది. సో బయ్యర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మా ప్రైస్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మనం ఇప్పుడు బై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక లాజిక్ అనమాట. ఈ హ్యామర్ క్యాండిల్ తర్వాత ఇంకొక బుల్లిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే ఈ విధంగా ఇప్పుడు మనము బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే హ్యామర్ క్యాండిల్ అనేది ఒక కరెక్ట్ ప్లేస్ లో ఫామ్ కావాలి, అప్పుడే మనకు ఒక వాల్యూ, ఒక పవర్ అయితే ఉంటుంది హ్యామర్ క్యాండిల్ కి. అది మీకు చెప్తాను, ఇప్పుడు వీడియోలో చెప్తాను. కొత్తమంది కదా ఈ హ్యామర్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అయిందని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఈ హ్యామర్ క్యాండిల్ బేస్ చేసుకొని ఎప్పుడు బై చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు, ఈ విధంగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇక్కడ గనక ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే
అయితే బై చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ లో మనం బై చేయొచ్చు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ కావాలి హ్యామర్ క్యాండిల్. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ హ్యామర్ క్యాండిల్ ఉంది కదా, ఈ హ్యామర్ క్యాండిల్ ఉంది కదా, ఈ విధంగా ఫామ్ అయింది కదా. సో ఈ హ్యామర్ క్యాండిల్ అనేది మనకు రెడ్ కలర్ లో ఫామ్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కలర్ లో ఫామ్ కావచ్చు. నో ఇష్యూస్ అనమాట. రెడ్ కలర్ లో ఫామ్ కావచ్చు, లేకపోతే అంటే గ్రీన్ కలర్ లో కూడా ఫామ్ కావచ్చు. అది నో ఇష్యూస్ అనమాట. ఏదైనా సరే మనకు వర్కౌట్ అయితే అవుతుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ హ్యామర్ క్యాండిల్ కనుక ఒక సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే కనుక దాని ఇంపాక్ట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా మార్కెట్ పడుతూ వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది అనుకుందాం, ఈ విధంగా సపోర్ట్ ఉంది అనుకుందాం. ఇక్కడ కనుక మనకు ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ కనుక ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ సర్రని పైకి లేస్తుంది అనమాట. సో ఈ 3 కండిషన్స్ లో మనము బేస్ చేసుకొని హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండాలి. అలాగే మార్కెట్ ఈ హ్యామర్ క్యాండిల్ మనకు రెడ్ కలర్ లో ఫామ్ కావచ్చు, లేకపోతే గ్రీన్ కలర్ లో ఫామ్ కావచ్చు. అలాగే పైన తోకుండొచ్చు, తోకుండకపోవచ్చు. నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ హ్యామర్ క్యాండిల్ కనుక మనకు సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే ఇంపాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు ఈ చార్ట్ ఒకసారి గమనించండి. ఈ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ ఒకసారి గమనించండి మీరు. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు జస్ట్ మీరు గమనించండి. నేను హ్యామర్ క్యాండిల్ గురించి చెప్తాను ఎప్పుడు బై చేయాలని చెప్పేసి. ఇటు చూడండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి రైజ్ అయింది, ఇప్పుడు పడుతుంది అనమాట. ఓకే, సో స్లోగా మనకు మార్కెట్ అనేది కిందకి పడుతూ వస్తుంది. ఓకే, నో ఇష్యూస్ అనమాట. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మళ్ళీ స్లోగా పైకి అయితే రైజ్ అవుతుంది. సో మనం హ్యామర్ క్యాండిల్ అనేది డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయినప్పుడు మాత్రమే బయింగ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మార్కెట్ కిందకైతే పడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి. జస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి. ఓకే, హ్యామర్ క్యాండిల్ అయితే నీట్ గా ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ గ్రీన్ కలర్ లో నీట్ గా ఫామ్ అయింది. అలాగే మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అయితే వస్తుంది అనమాట. మీకు డ్రా చేసి చూపిస్తాను. ఈ విధంగా మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అయితే ఫామ్ అయింది. ఈ విధంగా చూడండి. సపోర్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి రైజ్ అయింది. సో ఇక్కడ చూడండి మీరు, మీకు డ్రా చేసి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి రైజ్ అయింది, మళ్ళీ సేమ్ ఆ లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ లైన్ దగ్గర వచ్చింది. ఇక్కడ మనకు ఒక హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా, ఈ సపోర్ట్ దగ్గర హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనము ఇలాంటి సిచ్యువేషన్ లో బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లాంగ్ పొజిషన్ కదా, హ్యామర్ క్యాండిల్ హై పైన బై చేస్తాం, హ్యామర్ క్యాండిల్ లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి. తర్వాత టార్గెట్ వచ్చేసి మనము అంతకుముందు హై వరకు పెట్టుకోవచ్చు. అంతకుముందు హై వరకు పెట్టుకుంటే మనకు ఈజీగా ఇక్కడ చూడండి 2.1 రేషియో అనమాట. ఈజీగా 1:2 రేషియో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటి అంటే, సార్ మీరు ఆర్ఆర్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో 1:2 అని చెప్తున్నారు, మాకు అర్థం కావటం లేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు మీ రిస్క్ కనుక అంటే మీరు స్టాప్ లాస్ కనుక హిట్ చేస్తే మీకు ఒక 1000 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి. అలా కాకుండా మీ టార్గెట్ హిట్ చేస్తే మీకు అలాంటి సిచ్యువేషన్ లో ఒక 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అది 1:2 రేషియో అనమాట మీనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంది అనుకోండి. సో స్టాప్ లాస్ ఇచ్చేస్తే మీకు ఒక 4000 రూపీస్ లాస్ వస్తుంది అనుకుంటే, అలా కాకుండా పైన టార్గెట్ హిట్ చేస్తే కనుక అలాంటి సిచ్యువేషన్ లో మీకు 8000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. పోతే 4000, వస్తే 8000, లేదు పోతే 1000, వస్తే 2000, పోతే 3000, వస్తే 6000. ఈ విధంగా అనమాట. దీన్ని మనము 1:2 రిస్క్ రేషియో అంటాం. ఎస్, ఇప్పుడు మీరు గమనించండి. నేను కనుక ఇక్కడ బై చేస్తుంటే ఇక్కడ మనకి హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, సపోర్ట్ అనేది ఉంది, అలాగే డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయింది కదా, మొత్తం మ్యాచ్ అవుతుంది. సో ఇక మీరు గమనించండి, ఈ క్యాండిల్ ఫార్మేషన్ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో చూడండి, హ్యామర్ క్యాండిల్ తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి హ్యామర్ క్యాండిల్ మనకి ఎంత పవర్ఫుల్ అని చెప్పి. ఇక్కడ చూడండి మీరు ఒక్కసారిగా ఎలా వేసింది చూడండి. సో హ్యామర్ క్యాండిల్ తర్వాత మనం బై చేస్తాం అంటే 1 2 3 4 5 6 క్యాండిల్స్. సో విత్ ఇన్ 6 క్యాండిల్స్ లో 1:2 మనకి ఆ రివార్డ్ అయితే వచ్చేసింది. అంటే మీరు కనుక ఇక్కడ ఒక 1000 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మీకు 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. అది దాని మీనింగ్ అనమాట. ఇవన్నీ బేస్ చేసుకుని మీరు కనుక ట్రేడింగ్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటారు. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఫ్యూచర్ లో కావాలనుకునే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.